ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 1 నుండి 11 మట్టుకు చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 1 నుండి 11 మట్టుకు చదువుకుందాము. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యూదా జలంలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. వారు మేము పరిశుద్ధ పట్టణస్థలమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసి తిని, ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరను. నేను వాటిని ప్రకటించి తిని, నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నుదురు ఇత్తడివనియు నేనెరిగియుండి, నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు, నేను చక్కెర ప్రతిమను చేసి పోత విగ్రహమును దీని నియమించెననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలంలోనే ఆ సమాచారము నీకు తెలియజేసి తిని, అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించి తిని, నీవు ఆ సంగతి వినియున్నావు. ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులను నేనిక మీదట నీకు తెలియజేసి ఉన్నాను. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలిగినవే. అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండలేదు. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వము నుండి నీ చెవి తెరవబడలేదు. అవి అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చెయ్యువాడవని అవి పించుకొంటివని నాకు తెలియను. నేను నిన్ను నిర్మూలము చెయ్యకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలమిలో నిన్ను పరీక్షించి తిని. నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అపవిత్ర పరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించునుగాక. ఆమేన్.